హలో అందరికీ, మళ్ళీ ఒక ఫుడ్ వీడియో. ఇదైతే ఎగ్ రైస్ ఎట్లా ప్రిపేర్ చేసుకుందాము ఈజీ వేలో అనేది చూద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకున్నాక ఒక గిన్నె పెట్టుకొని కొంచెం మందపాటిది పెట్టుకుంటే బాగుంటుంది, అడుగంటకుండా ఉంటుంది ఎగ్గు. దీన్ని రెండు రకాలుగా వేసుకోవచ్చు. ఫస్ట్ ఎగ్ ఫ్రై చేసి పక్కకు తీసేసి వేసుకోవచ్చు, తర్వాత లేదంటే ఆమ్లెట్ వేసుకున్నట్టు మనం పలగొట్టుకుంటాం కదా, ఆ రకంగానే వేసుకోవచ్చు. నేను మామూలుగానే వేస్తున్నా, పిల్లలకి ఎగ్ రైస్ అంటే ఇష్టం, అందుకే ట్రై చేస్తున్నా. ఎంత చిటికలు అయిపోతుంది, ఒక 2 minutesలో వేసుకోవచ్చు రైస్ ఉంటే నార్మల్గా. ఓకే, ఇప్పుడైతే కట్ చేసుకునే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, తర్వాత కల్యమాకు. ఫస్ట్ అయితే కొంచెం జీరా వేసుకుందాం, కొంచెం అన్నం డైజెస్ట్ తొందరగా అవ్వడానికి. అట్లా దీంట్లోనైతే ఎటువంటి మసాలా ఉండదు, సాసులు ఉండవు, ఏముండవు, కాకపోతే స్పైసీగా ఉంటుంది. ఓకే, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి దాంతో కొంచెం మనం మిరప పొడి అంటే కారం వేసుకుంటే దాంతో స్పైసీ అనేది వస్తుంది. మసాలా లవంగ మసాలా ఇట్లా ఏముండవు, ఏం లేకుండా స్పైసీగా. ఓకే, ఈజీగా, చాలా చాలా ఈజీగా తొందరగా కుక్ అయిపోతుంది, తినేయచ్చు. అవన్నీ ఫ్రై అయినాక ఎగ్స్ అయితే 2, 3, 1 మన క్వాంటిటీని బట్టి, అంటే రైస్కు సంబంధించి రైస్కు ఎంత ఎగ్ పడుతుంది, ఎంత రైస్ ఉంది, 2 తింటారా 3 తింటారా దాంతో అట్లా 2, 3. నేనైతే 3 ఎగ్స్ వేసిన, నాకైతే సరిపోయింది. నేను కొంచెం ధనియా పౌడరు, కొంచెం పసుపు, ఉప్పు, కారం ప్లస్ జీలకర్ర పొడి వేసిన పైనకి. అంతే. మిరియా పౌడర్ కూడా వేసుకుంటారు, అది కూడా స్పైసీ అని చెప్పేసి వేయలేను. బాగా మసాలాలు ఉంటే పిల్లలు తినరు, ఘాటు ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కూడా అని చెప్పేసి దాన్ని ఎగ్గుని కొంచెము ఉంచి, తర్వాత నేను అంత మందం పెట్టుకున్నాను, కొంచెం లైట్గా మిడిల్లో అడుగు వచ్చింది కొంచెం. దాన్ని ఫ్రై చేసుకోవాలి, మంచిగా ఫ్రై చేసుకొని చిన్నగా, ఇష్టం ఉంటే చిన్నగా, లేకపోతే ఉండలుగా, ఇష్టం ఉంటే ఉండలుగా వేసుకొని కొంచెం 1 minute అట్లా ఉంచి, 1 minute కూడా కాదు, కొంచెం తక్కువనే ఉంచి రైస్ అనేది విడివిడి వేసుకొని వేసేసుకోవాలి. నాకైతే వేడిదే రైస్, కాకపోతే చల్లర పెట్టిన పక్కకి, అది తీయడం మర్చిపోయాను. కథ మళ్ళీ వేసేస్తే ఎగ్ రైస్ రెడీ. మిక్సీ వేసేసుకోవాలి. దీనిపైన మసాలాలు వేస్తారు ఇప్పుడు, కానీ నేను అటువంటి ఏమి వేయ, చెప్పిన కదా, ఓన్లీ స్పైసీ విత్ నో మసాలా, వితౌట్ మసాలా. ఓకే, మంచిగా మిక్సీ వేసేసుకుంటే రెడీ అయిపోయినట్టు. వేడివేడిగా తినడమే. బ్యాచిలర్స్కి అయితే, ఎవరికైనా పిల్లల హాస్టల్ ఉంటారు కదా, జెంట్స్ కానీ లేడీస్ కానీ, వాళ్ళకైతే మంచిగా సెట్ వేస్తుంది. మంచిగా ఒక గ్లాసు బియ్యం పెట్టుకొని, లేకపోతే ఎగ్ వాళ్ళకి కొట్టుకుంటే కథ తొందరగా అయిపోతుంది. ఇంట్లో ఎప్పుడన్నా చాలా మిగిలిన అన్నంతో ట్రై చేయొచ్చు. ఇంతే వీడియో, బాయ్ బాయ్. అట్లనే వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చుకోండి, ఎవరైనా న్యూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ది నెక్స్ట్ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.